ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయని. అది సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొన్ని చోట్ల వెంటనే అయితే వాటిని క్లియర్ చేసి పోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి మోతీనగర్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి నవీన్ మనకి అప్డేట్ చేస్తారు. నరేష్ అప్డేట్ చేస్తారు లైవ్లో. నరేష్. మొత్తానికి పోలింగ్ మొదలై దాదాపు గంటన్నర కావస్తుంది. ఇప్పుడిప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం మనం మోతీనగర్లో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ స్టేషన్ 80, 81 రెండు పోలింగ్ స్టేషన్లు ప్రస్తుతం దీనిలో ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్లో హడావుడిగా కనిపించే ఏదైతే ఓటింగ్ రోజు కాస్త ఈసారి ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ డివిజన్కి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు, కాస్త డెకరేట్ కూడా చేశారు. ఎవరైతే ఓటర్లకు వెల్కమ్ చెప్తున్నట్టుగా వాళ్ళకి అందరికీ కూడా డెకరేట్ చేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి బెలూన్ కూడా గేట్ కట్టిన పరిస్థితి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఓటర్లు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా, కొన్ని కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ మొబైల్స్ పెట్టుకోవడానికి కావచ్చు, స్లిప్స్ ఇవ్వడానికి. న్యాచురల్గా సాధారణంగా ఎలక్షన్స్ టైంలో ఆయా రాజకీయ పార్టీలు టెంట్లు వేసుకుని ఓటర్లకు ఓటింగ్ స్లిప్స్ పంపిణీ చేస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గా జిహెచ్ఎంసీ ఆ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా డ్రోన్స్ చూడొచ్చు. డ్రోన్ కెమెరాస్ కూడా ఈసారి దాదాపు 139 ప్రత్యేక పోలింగ్ స్టేషన్స్ని గుర్తించారు. మొత్తంగా 407 ప్రత్యేక ఏదైతే పోలింగ్ స్టేషన్స్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటే అందులో 139 డ్రోన్లు ఏదైతే 139 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ని గుర్తించారు. ఆ స్టేషన్స్లో డ్రోన్స్ కూడా ఎగరేస్తున్నారు. సో డ్రోన్స్ని ఎగరేయడం ద్వారా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని అంతా కూడా ఏదైతే కంట్రోల్ రూమ్కు అటాచ్ చేయడం, కంట్రోల్ రూమ్ నుంచి నిఘాను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. విజువల్స్లో మనం చూడొచ్చు. డ్రోన్ కెమెరాలు కూడా ఎగరేస్తున్నారు. వాస్తవానికి పోలీస్ పర్మిషన్తో డ్రోన్ కెమెరా ఎగరేయాలంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషనే ఈ ఏర్పాట్లు చేసింది. 139 పోలింగ్ స్టేషన్స్లో ప్రత్యేకంగా గుర్తించారు. ఇవన్నీ కూడా గతంలో సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా చెప్తున్నారు. సో డ్రోన్ కెమెరా ఎగరేయడం ద్వారా ఈ సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, కింద ఏమైనా ఘర్షణలు జరుగుతున్నాయా, చుట్టుపక్కల ఎవరైనా నాన్ లోకల్స్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా చాలా నిశ్చితంగా పరిశీలించవచ్చు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ఫీడ్ను కంట్రోల్ రూమ్కు అటాచ్ చేయడం ద్వారా అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు డ్రోన్ కెమెరాలు. ఇక ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈసారి చాలా ఈజీగా ఉండేలాగా గతంతో పోల్చుకుంటే కాస్త ఓటర్లు లోపలికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో కాస్త లైటింగ్ కావచ్చు. ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. మొత్తంగా 58 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ పడుతున్నారు. కాబట్టి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో కనీసం 4 ఈవీఎంలు అవసరం అవుతున్నాయి. సో వాళ్ళందరికీ కూడా అభ్యర్థుల పేర్లు కావచ్చు, వాళ్ళ ఫొటోస్ కావచ్చు ఈజీగా చూడొచ్చు. మన విజువల్లో ఒక వీల్ చైర్ కూడా, అంటే ఒక వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఇలాంటి వీల్ చైర్లు, ప్రతి 1-2 వీల్ చైర్స్ కూడా ఉంచారు. వాళ్ళందరూ కూడా వీల్ చైర్లో కూర్చోబెట్టి ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మొత్తంగా చూస్తే ఓటర్లు కూడా కాస్త సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంతో పోలిస్తే. కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు ఈసారి ఎన్నికలకు కాస్త బాగానే ఏర్పాట్లు చేశారని చెప్పి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు మనతో ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. సో ఏదేమైనప్పుడు కూడా ఇక పోలింగ్ శాతం మీద కూడా ఈసారి చాలా ఫోకస్ ఉంది. ఈ ఎలక్షన్ సంబంధించి 2009లో డీలిమిటేషన్లో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా 50% మించి 4 ఎన్నికలు జరిగినాయి జూబ్లీహిల్స్కి ఇప్పటివరకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత. సో ఈ 4 ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి 2014 ఎన్నికల్లో మాత్రమే 50% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 4 లక్షల మంది ఓటర్లు ఉంటే కేవలం 2 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించారు. మరొక 2 లక్షల మంది అది ఓటు వేయలేదు. సో ఈసారి మాత్రం అటు ఎన్నికల కమిషన్ వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ఆశాభావాన్ని అటు రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా కొంత అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ నియోజకవర్గంలో ప్రముఖులు ఉంటారో, సినిమా యాక్టర్స్ కావచ్చు, కాస్త వివిఐపీలు ఉంటారు, వాళ్ళంతా కూడా మొదటి ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే వాళ్ళని చూసిన స్థానికులు కావచ్చు, కాస్త వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారన్న ఒక ప్రచారం ఉంది. కాబట్టి ఇప్పుడే షేక్పేటలో ఎస్ఎస్ రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా బయటికి వచ్చి ఓటు వేయాలనేది ఎన్నికల కమిషన్ స్వయంగా కోరుతోంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే మనం గత 4-5 రోజులుగా చూస్తాం పెద్ద ఎత్తున
క్యాంపెయిన్ చేశారు, పోల్ మేనేజ్మెంట్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా తనకున్న బలం ఉన్న చోట ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి 25 ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్తను పెట్టారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఓటు వేసే బాధ్యతను వాళ్ళకి అప్పించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి 100 మందికి ఒక 2 కార్యకర్తలను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో సహజంగానే బీజేపీకి కొంత బలం ఉంటుంది కాబట్టి రకరకాల ఏదైతే మోర్చాలు వాళ్ళకి పనిచేస్తుంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే స్థానికంగా ఉన్న నాయకులు ఓటర్లను తీసుకొచ్చి ఓటింగ్ చేపించే ప్రక్రియ జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47.58% మాత్రమే ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈసారి ఖచ్చితంగా కనీసం 60%, 55 నుంచి 60% ఓటు హక్కు ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ని తీసుకువెళ్లాలనేది అటు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. స్థానిక రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రధాన రాజకీయ పార్టీలు 3 రాజకీయ పార్టీలు పోటీలు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ కనుక నమోదైతే కాస్త తమకు అనుకూలంగా ఉంటుందన్న ఒక ఏదైతే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం నరేష్ మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం మీ దగ్గర. మీరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చాలా చక్కగా ఏర్పాట్లు చేసింది. అలాగే ఏదో పండగ వాతావరణం లాగా డెకరేషన్స్ చేయడం కూడా సరే. అలాగే మీరు చెప్పినట్టుగానే ఈ సెలబ్రిటీలు రావడం అంతా చూసి మిగతా వాళ్ళు కూడా రావాలి. అలా థ్యాంక్ యూ నరేష్. మళ్ళీ కమ్ బ్యాక్ టు యూ. సో ఓటర్స్కి ఏంటంటే మీరు ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు, పాస్పోర్ట్, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇవి ఏమున్నా కూడా వెళ్ళిపోవచ్చు.